నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ప్రెసెంట్ డేస్లో చాలా ట్రెండ్ అవుతున్న మిల్లిమేకర్ల పచ్చడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ డ్రై మిల్లిమేకర్ల పచ్చడి చాలా వైరల్ అయిపోతుంది. నేను కూడా ఇంట్లో ట్రై చేసా, టేస్ట్ బాగుంది. కాస్త మనం నాన్ వెజ్ పచ్చడిలానే టేస్ట్ అనేది వస్తుంది. సో వెజ్ తినే వారికైనా లేదా నాన్ వెజ్ తినని డేస్ లో అయినా ఆ టేస్ట్ వచ్చేలా ఇలా మిల్లిమేకర్లతో వెజ్ పచ్చడి చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఈ మిల్లిమేకర్ల పచ్చడిని టేస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి ఒక 2-3 గ్లాసుల నీళ్లను తీసుకుని వేడి చేయండి. నీళ్లు ఇలా వేడవగానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకుని ఒకసారి కలిపి మిల్లిమేకర్లను తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు మిల్లిమేకర్లతో చేస్తున్నాను. అలాగే మిల్లిమేకర్లు వచ్చేసి పెద్ద సైజ్ కాకుండా చిన్న సైజ్వి వాడుతున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజ్ మిల్లిమేకర్లైనా వాడొచ్చు. సో ఇలా తీసుకున్న మిల్లిమేకర్లను వేడి వేడి నీళ్ళలోకి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు వీటిని ఇలా వేడి నీళ్ళల్లోనే వదిలేయండి. ఇవి నానేసరికి మిల్లిమేకర్లు కూడా కాస్త నాని ఉబ్బుతాయి. ఈలోగా ఈ గిన్నెను పక్కన పెట్టి వేరొక ప్యాన్ ని తీసుకోండి. ఇందులోకి 1.5 టీ స్పూన్ ధనియాలను, 2 యాలక్కులను, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్కని, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలను, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలను తీసుకోండి. సో ఇలా తీసుకున్న వీటన్నిటిని మీడియం మంట పైన ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేడవగానే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక పొడి చేసి రెడీగా పక్కనుంచుకోండి. అలాగే మరో పక్కన మిల్లిమేకలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ గట్టిగా ఇందులో నీళ్ళని పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. 10 నిమిషాలైనా నీళ్లు చల్లబడకపోతే అందులోని నీళ్లను తీసేసి వేరే నీళ్లను తీసుకొని ఇలా గట్టిగా పిండి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని మిల్లిమేకర్లను తీసుకొని ఫ్రై చేయండి. ఇలా మనం ఈ మిల్లిమేకర్లను ముందుగానే చక్కగా ఫ్రై చేయాలి. దీంతో ఇందులో ఉన్న వాటర్ అనేది తగ్గిపోయి ఇవి చక్కగా ఫ్రై అయ్యి లైట్ గా కలర్ మారుతాయి. అలాగే ఈ టైంలో మరీ నూనెను ఎక్కువగా తీసుకున్న మిల్లిమేకర్లు లాగేస్తాయి కాబట్టి ఈ టైంలో ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని మిల్లిమేకర్లను బాగా ఫ్రై చేయండి. అలాగే ఇవి ఫ్రై అయింది మనకి ఎలా తెలుస్తుందంటే కాసేపు ఇలా ఫ్రై చేశాక మనం మిల్లిమేకర్లను ఇలా నొక్కామనుకోండి, ఇందులో వాటర్ ఉంటే ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది. ఒకవేళ వాటర్ లేకపోతే పీల్చుకున్న ఆయిలే బయటకు వస్తుంది. ఇలా చూసుకున్నా కానీ మిల్లిమేకర్లు ఫ్రై అయింది లేనిది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసిన ఈ మిల్లిమేకర్లను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచండి. మళ్ళీ ఇదే ప్యాన్ లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి. నూనె కొంచెం వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకొని కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మరి ఎక్కువ ఫ్రై చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ ఫ్రై అయిపోయి మాడిపోతుంది. కాబట్టి ఇలా లైట్ గా కలర్ రాగానే ఇందులోకి కొంచెం కరివేపాకుని కూడా తీసుకొని ఫ్రై చేయండి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అవగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే మనం తయారు చేసిన గరం మసాలా పొడిని, చిటికెడంత పసుపుని తీసుకుని బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన మిల్లిమేకర్లను తీసుకుని మరొకసారి బాగా కలిపి పూర్తిగా చల్లారేంత వరకు వదిలేయండి. ఇది పూర్తిగా చల్లారిపోయాక ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండామంటే కొంచెం పులుపు తెలుస్తూ పచ్చడి ఇంకా రుచిగా అనిపిస్తుంది. అలాగే మనం చేసిన ఈ క్వాంటిటీకి అరచెక్క నిమ్మరసం పులుపు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ నేను ఈ పచ్చడిని కొంచెం తక్కువ ఆయిల్ తోనే చేస్తానండి. అది మీకు కొంచెం గ్రేవీగా ఉండాలనుకుంటే మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక 3/4 కప్పు ఆయిల్ తీసుకుని చేస్తే కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఈ పచ్చడి మరి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేం, అప్పటికప్పుడే తినేస్తాం కాబట్టి ఇక్కడ నేనైతే తక్కువ ఆయిల్ తోనే చేశాను. ఎవరైతే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటారో వారు ఎక్కువ నూనెతో చేసుకుని 3 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇలా చేసిన పచ్చడి అయితే 10 రోజుల పాటు ఉంటుంది. అదే మనం బయట పెట్టుకున్నామంటే మనం మిల్లిమేకర్లను ఫ్రై చేసిన దాన్ని బట్టి 4 రోజుల నుండి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా మిల్లిమేకర్లతో పచ్చడిని రుచి చూడాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్ గా ఇష్టపడతారు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.